బఠానీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పచ్చి బఠానీలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ అంటే మరీ ఎక్కువ వద్దులే. నేను అందుకే ఏమనట్లేదు అసలు. ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, సో మీ కర్రీలో కూడా పోపు లేదు? లేదు, ఇది మా హస్బెండ్కి ఇష్టమైన కర్రీ. ఇది మీ హస్బెండ్కి ఇష్టమైనదా? అవును. ఓ, బఠానీ కాంబినేషన్ లో సీజనల్ గా వస్తాయి గ్రీన్ పీస్. అవును, ఫ్రెష్ బాగా త్వరగా ఉడికిపోతాయి కూడా. అవును. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇది రాజుగా చెప్పిన చిట్కా, ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉంటాం. గుడ్ గుడ్. ఓకే, పచ్చిమిర్చి, వంకాయ బఠానీ కాంబినేషన్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ లో చాలా బాగుంటుంది. అవును. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చిట్టపట్టలు ఆడుతూ ఉంది, డాన్స్ చేస్తుంది ఆయిల్లో. బఠానీలు ఉడికించేసి పెట్టారా? లేదు, సీజనల్ వే కదా, ఫ్రోజన్ కదా, చాలా ఫాస్ట్ గా ఉడికిపోతాయి. ఓకే, సో వంకాయ యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ వంకాయ చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది. ఇది లేతగా ఉంటుంది, చాలా లేతగా ఉంది కాబట్టి బేసిక్ గా నల్ల వంకాయ అయినా కూడా మనకి ఫాస్ట్ గానే అవుతుంది. అది ముదురుగా లేకపోతే చాలు, లేదంటే కొంచెం టైం పడుతుంది, కానీ లేదంటే ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఎలాగో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్ గా మగ్గుతుంది. సో ఇది మనకి గ్రేవీ కర్రీలా కాకుండా కొంచెం ముద్ద కూర టైప్ లో వస్తుంది. అన్నంలో కలుపుకునే విధంగా బాగుంటుంది. ఒకసారి కలపండి. ఓకే, మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే హౌస్ వైఫ్? ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పేరేమిటి? మణికంఠ ప్రసాద్. ఇంకేమన్నా ఉందా ఎడిషన్? ఏం లేదు. పిల్లలు ఉన్నారా? ఇంకా ప్లాన్ లేదు. ఓకే, కుకింగ్ అంటే చాలా ఇష్టమా? రకరకాల డిషెస్ మా వారి మీద ప్రయోగం. పెళ్లికి ముందు నుంచి అంత ఇంట్రెస్టా? పెళ్లి అయ్యాకేనా? పప్పు టమాటాతో స్టార్ట్. టమాటా వేసుకుందాం. ఓకే, ఓ టమాటా చూస్తే మీకు. ఓకే, పోపు సరిగ్గా వేసారా మార్చేసారా? లేదు, పర్వాలేదా? మీరు? నేను కూడా తిన్నాను మా వారి తర్వాత. అంటే తనకేం కాకపోతే అలా కాదు, ప్రేమ ప్రయోగమే కదా, రివర్స్ అనమాట. సో అలా పప్పు టమాటాతో మొదలై ఇప్పుడు వంకాయ టమాటా దాకా వచ్చింది. ఓకే, ఎన్నాళ్ళు అయిందండి మీ పెళ్ళి? 2 years అయింది. 24th కి 2 years అయిపోతాయి. ఓ నైస్. సో మొత్తానికి ఈ 3 ఏళ్లలో బాగానే ప్రయోగాలు చేశారు. బాగా. సూపర్. సో ఈ వంటల వరకే ఆగారా? ఏమైనా పిండి వంటల్లో కూడా స్టెప్ వేసారా? ఇంకా లేదు. ఫస్ట్ వేద్దాం. ఓకే, కారం, సో ప్రయోగాలు అంటే వంటలు మొదలెట్టిన తర్వాత అప్పుడు ఎలా అనిపించింది వండుతుంటే? కంటిన్యూస్ గా ఇంకా ముందు నుంచి ఎందుకు వంటలు చేయలేదా అని ఏమైనా అనిపించిందా? అప్పుడు టైం లేదు. అదే టైం. అప్పుడు చాలా టైం వచ్చింది అనమాట. ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేద్దాం. ఓకే, ఒకసారి మూత పెడితే ఓకే మగ్గుతుంది. ఓకే, సో మూత పెడదాం. సో అన్నీ వేసేసుకున్నట్టేగా చూద్దామా? చూద్దాం. మగ్గిపోయింది. ఓకే, ధనియాల పొడి. ఓకే, ఇంట్లో చేసుకుంటాం అన్ని, ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో చేసుకుంటాం. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి. వెరీ గుడ్. ఇది గరం మసాలా. ఓకే, కొంచెం ఇది అండ్ సాల్ట్ ఫస్ట్ వేస్తాం కదా కొంచెం. అవును, ఇప్పుడు ఫైనల్గా వేద్దాం. ఎక్కువ ఒకటి తక్కువ అవ్వకూడదు.
కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం మసాలా అన్ని బాగా పట్టుకుంటే వాటర్ వేస్తే. అవును, కొద్దిగా అలా మూత పెట్టేసినా బాగానే ఉంటుంది. ఒక్కసారి మూత పెడదాం. ఒకసారి మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పరా? తప్పకుండా. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి. సో పద్మిని గారి ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా హాయ్ 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 హాయ్. అందరికి బిగ్ హాయ్. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పండి. ఓకే, స్వాతి గారికి తెలిసిన వాళ్ళందరికీ కూడా హాయ్. చూస్తున్న వాళ్ళందరికి కూడా హాయ్ హాయ్ అని. అయిపోయిందిలే మన కర్రీ కూడా. సో రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపిద్దాం. ఓకే, గుమగుమలాడి వంకాయ పచ్చి బఠానీ కూర మా వారికి రెడీ. మీ వారిగా పట్టుకెళ్తాం. బాక్స్ లో పట్టుకెళ్తారా? ఓకే. ఇక్కడ ఎలాగో వంట చేసేసరిగా మధ్యాహ్నం ఇంకా వండే పని ఉండేది, పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నారా? మేము ఇవ్వమంటే ఇవ్వం, తీసేసే. కొంచెం కొత్తిమీర. ప్రెజెంటేషన్ ముఖ్యం కదా మనకి. ఓకే. ఓ భలే బాగున్నాయే, మీరే చేశారా? అవును, బాగా చేశారు. క్యారెట్ ఫ్లవర్స్. రాజుగారిని ఫాలో అయ్యాక ఏదో ఒకటి చేయాలనిపించింది. సో ఇక్కడ నుంచి మొదలైంది అనమాట. మొదలయ్యేది. సూపర్. ఇలా పెడితే పువ్వు ఎలా కనిపిస్తుంది, ఇలా పెడితే కనిపిస్తుంది. టేస్ట్ చేయండి తప్పకుండా. ఓకే అండి, మరి వంకాయ బఠానీ కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, కారం, పచ్చి బఠానీలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ.